విశాఖ జిల్లా గాజువాకలోని వైసీపీ నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ అమర్నాథ్ కలిసి ఉన్న ప్లేకార్డ్స్ ప్రదర్శించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని జనసేన నాయకులు గంధం వెంకట్రావు, టీడీపీ నాయకులు తులసి అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా నాయకుడి ఫోటోతో అమర్నాథ్ దిగజారి రాజకీయాలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోకపోతే నీకు ఓట్లు పడవని గ్రహిస్తే వైసీపీకి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అవ్వాలని హితవు పలికారు. పరిశ్రమల మంత్రిగా రాష్ట్రానికి ఏం చేశావో చెప్పాలని, అనకాపల్లి నుంచి తరిమి కొడితే ఇక్కడ పడ్డావని అన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ పల్లా శ్రీను గారు అత్యధిక జనాభాతో మంచి ర్యాలీతో ఈరోజు నామినేషన్కి వెళ్ళారు. దాన్ని చూసి ఈ వైసీపీ వాళ్ళు లేక ఈ చిన్నపిల్ల చేష్టలు అంటారు కదా, చిన్నపిల్ల చేష్టల్లాగా ఈ వైసీపీ లీడర్లు చేశారా లేదంటే ఆ నాయకుడు చేయించాడో తెలియదు, కానీ ఇలాంటి దిగజారే రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు మినిస్టర్గా చేసావు, చిన్నపిల్లడు ఏం కాదు కదా. ఇలాంటి మా నాయకుడి ఫోటో పెట్టుకొని నువ్వు ప్రదర్శన చేయటం అంటే ఎంత దరిద్రంగా నువ్వు ఈరోజు దిగజారేవో నువ్వు తెలుసుకోవాలి. ఈ గాజువాకలో నువ్వు గెలలేవు అనే సంగతి ఆల్రెడీగా నీకు తెలిసిపోయింది. అందుకే మా దైవం లాంటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఈరోజు నువ్వు వార్డులో తిరుగుతున్నావు. దాన్ని నువ్వు మా నాయకుడిని ఫోటో వాడుకుంటున్నావు. అది పద్ధతి కాదు. ఎందుకంటే మీ నాయకుడు అంతే, ఇంక మీ నాయకుడు ఇంకా ఎందుకు పనికిరాడని నువ్వు నిరూపిస్తున్నావు. ఎందుకంటే మీ అధినాయకుడు ఇంక మీకు పనికిరాడనమాట. అందుకే మా నాయకుడు ఫోటో పెట్టుకొని నువ్వు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నావు. అది పద్ధతి కాదు. ఆ పద్ధతిని నువ్వు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో జన సైనికులందరూ కూడా నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలండి. అలాగే మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంకి వస్తే ఈరోజు మన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీను గారిది ఈరోజు నామినేషన్ ప్రక్రియలో మరి అత్యధిక సంఖ్యలో మరి గాజువాక చరిత్రలోనే నిలిచిపోయినటువంటి ఈరోజు నామినేషన్ అన్నది జరగడం జరిగిందండి. మరి అదేవిధంగా మరి వైసీపీ పార్టీ నుంచి కూడా అమర్నాథ్ గారు కూడా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. మరి మేము ఇంత క్రమశిక్షణలో ఈరోజు నామినేషన్ అన్నది చాలా ఇదిగా చేసినటువంటి కార్యక్రమం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇందాక ఒక విజువల్ చూసామండి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వారి నామినేషన్లో ఈ యొక్క ప్లే కార్డ్స్ అన్నది పెట్టుకోవడం జరిగింది. ఆ ప్లే కార్డ్స్లో పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తాం, అమర్నాథ్కి ఓటేస్తాం అంటే అమర్నాథ్ గారికి, సార్ అమర్నాథ్ గారు మీరంటే ఒక గౌరవం ఉందండి. మీరు అసలు జగన్ గారి అభిమాన లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాన అన్నది మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈరోజు మీకు పబ్లిసిటీ కావాలంటే మీకు పవన్ కళ్యాణ్ గారు కావాలి. ఈరోజు ఆఖరికి ఓటు కావాలన్నా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన దిగజారికి అయిపోయారంటే నిజంగా ఆశాస్పరంగా ఉందండి ఇది. ఎందుకంటే ఈరోజు మీరు మీకు ఏదైనా గాజువాక నియోజకవర్గంలో మీకు ఒక ఓటు కావాలంటే మీరు ఆల్రెడీ ఈరోజు అనకాపల్లి చరిత్ర చూస్తే ఈరోజు కోడిగుడ్ని గాజువాక ఇసిరేశారండి. మీరు అక్కడ ఆమ్లెట్ వేసుకోండి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు చీ కొడుతున్నారు. అదే పరిస్థితిలో ఈరోజు గాజువాక ప్రజలు మిమ్మల్ని కనీసం ఆదరించాలంటే ఏదో ఒక జగన్ ఫోటోని పెట్టుకొని మీరు ఈరోజు ర్యాలీలో తిరగాలి. కానీ మా అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పెట్టుకొని చేయడం అన్నది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. అలాగే జనసేన నాయకుల తరఫు నుంచి కానీ మరి టీడీపీ నాయకుల తరఫు నుంచి, బీజేపీ నాయకుల తరఫు నుంచి కానీ మా కూటమి అభ్యర్థిమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఫోటో వాడడం అన్నది ఇది చాలా దారుణం అండి. మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉంటే వచ్చేయండి, రేపు వచ్చి మా పార్టీలో జాయిన్ అయిపోయి పనిచేయండి. మీకు జగన్ దగ్గర నటించడం, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని మీరు ఇలా తిరగడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు గాజువాక నియోజకవర్గంలో వచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి కూడా మీరు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం.